ఒకప్పుడు అతని ఆవేశం చూసి వెండితెర కూడా ఊగిపోయింది. అతను చేసిన అంకుశం ఎంతో మంది హీరోలకు నిద్ర లేకుండగా తర్వాత వాళ్ళు అలాంటి పాత్రలే చేయాలనే కలలు కనేలా చేసింది. ఆవేశానికి మారుపేరుగా నిలిచిన సెంటిమెంట్ను పండించడంలో రాజశేఖర్ మాత్రమే సహజంగా ఏడుస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ పాత్రలతో మొదలై యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. రాజశేఖర్ పూర్తి పేరు రాజశేఖర్ వరదరాజన్. 1962 ఫిబ్రవరి 4న ఆయన జన్మించారు. తేని జిల్లాలోని లక్ష్మీపురం రాజశేఖర్ జన్మస్థలం. ఆయన తండ్రి డిసి వరదరాజన్ పోలీస్ ఆఫీసర్. ఇంట్లో అందరికంటే పెద్దవాడైన రాజశేఖర్ కన్నవారి కలలు నెరవేరుస్తూ బుద్ధిగా చదువుకొని డాక్టర్ అనిపించుకున్నారు. డాక్టర్ చదివే రోజుల్లోనే ఆయనకు ఉన్న నటనాభిలాషను గమనించి పలువురు మిత్రులు ప్రోత్సహించారు. అయితే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాతే నటనకు అంటూ ముందు డాక్టర్ గిరి పూర్తి చేసి కొద్ది రోజుల్లో మద్రాసులో ప్రాక్టీస్ కూడా పెట్టారు. తర్వాత భారతీ రాజా తెరకెక్కించినప్పుడు పేన్ చిత్రంలో ఒక కీలక పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు రాజశేఖర్. అతని తమ్ముడు సెలవ్ కాలీవుడ్లో నటుడు. అయితే రాజశేఖర్ మాత్రం బాగా చదువుకొని డాక్టర్ అయ్యాడు. తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తున్న టైంలో అతనికి సినిమాల్లో అవకాశం వచ్చింది. తమిళంలో పూతియా తీర్పు అనేది తొలి సినిమా. తెలుగులో వందే మాతరం. హానెస్ట్గా కనిపించే రాజశేఖర్ నవ్వు మన ప్రేక్షకులకు బాగా నచ్చింది. వందే మాతరం విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. వందే మాతరం తర్వాత ఆ తరహాలోనే ఉండే ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి సినిమాలు చేసిన రాజశేఖర్ను తెలుగు ఇండస్ట్రీలో నిలిచేలా చేసిన సినిమా తలంబ్రాలు. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. హీరోగా రాజశేఖర్ నిలిచేలా చేసింది. ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. తను చేస్తున్న పాత్రల ద్వారా రాజశేఖర్కు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. యాంగ్రీ యంగ్ మ్యాన్గా అనేది అప్పటికీ కన్ఫర్మ్ కాకపోయినా దాదాపు ఆ తరహా పాత్రలే చేశాడు. కెరీర్ ప్రారంభించిన 5 ఏళ్లలోనే దాదాపు 30 సినిమాలు వరకు చేశాడు. వీటిలో అతనికి బాగా గుర్తింపు తెచ్చిన పాత్రలు, సినిమాలు చాలానే ఉన్నాయి. అరుణ కిరణం, అమెరికా అబ్బాయి, కాశ్మోరా వంటి వైవిధ్యమైన సినిమాలతో పాటు తెలుగులో ఆ తరం హీరోల్లో తొలిసారిగా యాంటీ హీరోగా చేసిన ఆహుతి కూడా ఉంది. ఆహుతి తర్వాత రాజశేఖర్కు మాస్లో భారీ ఫాలోయింగే వచ్చింది. రాజశేఖర్ను పెద్ద స్టార్లుగా లీగ్లో నిలిపింది. అతనికి అప్పటికి వరకు కంటే బిగ్గెస్ట్ స్టార్ను చేసింది 1989లో వచ్చిన అంకుశం. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఈ సినిమా సాధించిన విజయం తెలుగు సినిమా పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. యాంగ్రీ పోలీస్ ఇన్స్పెక్టర్గా రాజశేఖర్ పాత్రలో జీవించాడు. అంకుశం అద్భుత విజయం సాధించి రాజశేఖర్ ప్లేస్ను తెలుగులో పర్మనెంట్ చేసింది. అంకుశం తర్వాతే తను ప్రేమించిన జీవితను పెళ్లి చేసుకున్నాడు. అంకుశంతో రాజశేఖర్కు ఇక వెనుతిరిగిని చూడవలసిన పని రాలేదు. అంతనికంటూ సెపరేట్ మూవీస్, పర్టికులర్ ఆడియన్స్ పెరిగారు. అభిమాన సంఘాలు వెలిశాయి. చేసే పాత్రలో లీనమైపోవడం రాజశేఖర్లో కనిపించే ప్రత్యేకమైన అంశం. రాజశేఖర్కు వచ్చిన స్పెషల్ ఇమేజ్తో అతని బాడీ లాంగ్వేజ్కు సరిపోయే కథలనే సెలెక్ట్ చేసుకున్నారు దర్శక నిర్మాతలు. వీటిలో యాంగ్రీ యంగ్ మ్యాన్గా అతని ఇమేజ్ను రెట్టింపు చేసిన శిలాశాసనం, మగాడు, రౌడీ ఇజం, నశించాలి, మొరటోడు నామగుడు, అక్కమొగుడుతో పాటు శోభన్ బాబుతో కలిసి నటించిన బలరామకృష్ణులు వంటి హిట్ మూవీస్ ఉన్నాయి. అయితే రాజశేఖర్ ఇమేజ్ను అతనే ఆశ్చర్యపోయేలా చేసింది మాత్రం రాఘవేంద్రరావు. అది కూడా తన సొంత బ్యానర్లో రూపొందించిన సినిమాతో. అప్పటి వరకు రాజశేఖర్ అంటే ఆవేశం, కానీ అతనిలోనూ ఓ అల్లరి ప్రియుడిని తెలిసేలా చేసింది రాఘవేంద్రరావు. అల్లరి ప్రియుడితో అతన్ని చూసి నాటి యువతులంతా మనసులు పారేసుకున్నారు. తన స్మైల్, డాన్స్లతో తనలో కొత్త నటుడిని చూపించి ఆశ్చర్యపరిచాడు. రాజశేఖర్లో ప్రతిభ ఉంది, నటుడిగా ఓ ఇమేజ్ ఉంది, కానీ రావాల్సిన రేంజ్ కానీ స్టార్డమ్ కానీ రాలేదు. అందుకు పూర్తిగా అతనే కారణం అంటుంది పరిశ్రమ. కొన్ని వివాదాలు, టైమింగ్ సరిగ్గా లేకపోవడమే రాజశేఖర్కు పెద్ద రేంజ్ రాకపోవడానికి కారణంగా చెప్పేవారు చాలామంది. ఈ విషయాల్లో అతని
బాహటంగానే విమర్శించిన దర్శక నిర్మాతలు కూడా కనిపిస్తారు. అందుకే ఆయనకు అల్లరి ప్రియుడు లాంటి మూవీ తర్వాత కూడా రేంజ్ పెరగలేదంటారు. అల్లరి ప్రియుడు తర్వాత కొత్తగా వచ్చిన ఇమేజ్ను పూర్తిగా కోరుకోలేదన్నట్టుగా కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అందుకున్న తర్వాత అతను చేసిన సినిమా గ్యాంగ్ మాస్టర్ ఇది యావరేజ్, తర్వాత చేసిన అంగరక్షకుడు ఫ్లాప్. అయితే ఆవేశంలో అతనిలో మళ్ళీ పాత రాజశేఖర్ను చూసే ప్రయత్నం చేశారు అభిమానులు. ఆ టైంలో వచ్చిన అన్న సినిమా కొంతవరకు రాజశేఖర్ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసింది. మొత్తంగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్కు మళ్ళీ హిట్ కోసం వెయిట్ చేసే పరిస్థితులు చాలా తక్కువ టైంలోనే వచ్చేశాయి. మళ్ళీ రాఘవేంద్రరావుతోనే చేసిన రాజసింహ చేసిన ఉపయోగం లేకపోయింది. ఈ సినిమా టైంలోనే రాజశేఖర్ రాఘవేంద్రరావును బాగా ఇబ్బంది పెట్టాడనే వార్తలు బాగా వినిపించేవి. అందుకే మళ్ళీ అతనితో సినిమా చేయాలంటే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదంటారు. మొత్తంగా తొలినాళ్ల నుంచి రాజశేఖర్ పంక్చువాలిటీ విషయంలో విమర్శలు చాలా ఫేస్ చేశాడు. మొత్తంగా రాజశేఖర్ కెరీర్ గాడి తప్పింది ఈ టైంలోనే. దాంతోపాటు విజయాలు అందరి ద్రాక్షగా మిగిలిపోయాయి. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసిన ఉపయోగం లేకపోయింది. అలా వరుసగా డజన్లు ఫ్లాప్ల వరకు చూసిన తర్వాత మా అన్నయ్య సింహరాశితో మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లుగా కనిపించాడు. ఇది 2 రీమేక్ సినిమాలే. సింహరాశి తర్వాత మళ్ళీ రాజశేఖర్కు విజయాలు మొహం చాటు చూపలేదు. ఓ రకంగా అతని కెరియర్ అంతా ఇలాగే అప్ అండ్ డౌన్స్లో సాగిపోయింది. ఇక అయితే 1-2 సార్లు పడిన తర్వాత కూడా అతను పెద్దగా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. అందుకే రాజశేఖర్ విజయాలాగే ఇమేజ్ కూడా మెల్లగా తగ్గడం మొదలైంది. ఆ టైంలో మళ్ళీ ఎవడైతే నాకేంటి అని మరోసారి గర్జించాడు అంటే ఆ వెంటనే మరికొన్ని ఫ్లాపులు రెడీగా ఉన్నాయన్నమాట. హిట్లు ఫ్లాప్లతో పని లేకుండా రాజశేఖర్కు కొందరు సెటిల్డ్ ఫ్యాన్స్ ఉండేవారు. అందుకే కొంతవరకు అతని సినిమాలకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపిస్తాయి. కానీ మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా మారకపోవడంతో చాలా కాలం క్రితమే రాజశేఖర్ సినిమాలపై ఆడియన్స్లోనే కాదు అభిమానుల్లోనూ ఇంట్రెస్ట్ పోయింది. అందుకే రాజశేఖర్ను ఇక కొత్త అవతారంలో చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు. నిజానికి అతని కెరియర్లో ఓ అద్భుతమైన ఆఫర్ చాలా రోజుల క్రితమే వచ్చింది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో శ్రీహరి చేసిన పాత్ర కోసం ముందుగా రాజశేఖర్నే అప్రోచ్ అయ్యారట. కానీ అతను అప్పుడు ఒప్పుకోలేదు. దీంతో ఆ క్యారెక్టర్ శ్రీహరి చేసి ఏ రేంజ్కు వెళ్ళాడో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వస్తున్న ఆఫర్స్ను కాదని ఇంకా హీరోగానే రాణించాలనుకుంటూ గడ్డ గ్యాంగ్తో తిరిగితే కష్టమని తేల్చారు ఆడియన్స్. వరుస ఫ్లాపులతో బాగా కుంగిపోయాడు రాజశేఖర్. దీంతో కెరియర్కు సంబంధించిన సెకండ్ థాట్ తీసుకోవాలనుకుంటున్న టైంలో లక్కీగా తగిలాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. తను రాసుకున్న ఒక కథకు రాజశేఖర్ అయితేనే న్యాయం చేస్తాడు అని అతను నమ్మాడు. రాజశేఖర్ను నమ్మకం లేకపోయినా అతన్ని నమ్మించాడు. కట్ చేస్తే గరుడవేగ 2017లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. గరుడవేగ విజయంలో కథాబలం, దర్శకుడి తెలివి ఎంత ఉన్నాయో అంతకంటే ఎక్కువగా రాజశేఖర్ కష్టం కనిపిస్తుంది. గరుడవేగ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు రాజశేఖర్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించాడు. నిజానికి ఇలాంటి పాత్రలో చేయడంలో రాజశేఖర్ స్పెషల్. కథ, కథనం ఆకట్టుకోవడంతో పాటు రాజశేఖర్ పర్ఫార్మెన్స్ కూడా ప్లస్ అయ్యి కల్కి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వాయిస్ రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. తనకి ఇది 91వ చిత్రం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకి రీమేక్ ఇది. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శేఖర్ మూవీలో రాజశేఖర్ కూతురు శివాని కూడా నటించింది. రియల్ లైఫ్లో లాగానే సినిమాల్లో రాజశేఖర్ శివాని తండ్రి కూతుళ్లుగా నటించారు. రాజశేఖర్ ఈ చిత్రంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నటించాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారనేసి మొత్తంగా ఒక హిట్ కొన్నాళ్ల పాటు ఆర్టిస్టును కాపాడుతుంది అనే మాట రాజశేఖర్ విషయంలో మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ జోష్ ఇక్కడితో ఆగిపోకుండా ఇకపైన రాజశేఖర్ మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని కోరుకుందాం.